హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విఘ్నేష్ ట్రక్ బ్లాగ్స్. అయితే మన బండి అయితే లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. మన బండి అయితే ఇప్పుడైతే మనం బీదర్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మన గోశామైలా ఉంటుంది కదా, గోశాల ఆవులకి కావాల్సిన షెడ్ మెటీరియల్ అయితే మనం తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే రండి, మీకైతే చూపిస్తాను. ఆవు దానికి కావాల్సిన షెడ్కి కావాల్సిన మెటీరియల్ మొత్తం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. పైప్స్, రాడ్స్, షీట్స్ అన్నీ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మన అవుటర్ రింగ్ రోడ్ పైన ఉన్న ఫ్రెండ్స్. మన ఇక్కడ వెనక అన్నయ్య వాళ్ళు గిట్ట 3 బండ్లు అయితే ఆపుకొని ఉన్నారు. వాళ్ళు అయితే ముంబైకి వెళ్తారంట. టైం అయితే 3 అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇంకా డిస్టెన్స్ అయితే ఒక 120 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక 3 అవర్స్ జర్నీ ఉంది. మనం అసలుకి ముందే వెళ్తుండే ఫ్రెండ్స్, కానీ బండి అయితే జల్దీ లోడ్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే కొంచెం బిల్ అయితే కొద్దిగా మనకు జల్దీ రాలేదు ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోదాం, ఎందుకంటే మనకు మళ్ళీ నైట్ రిటర్న్ వచ్చేసారు ఫ్రెండ్స్. ఇంట్లో మమ్మీ డాడీ కూడా ఉంటారు, వెయిట్ చేస్తుంటారు. ఇందాకైతే చెప్పిన ఫ్రెండ్స్, వెనక అన్నయ్య వాళ్ళు ముంబైకి అయితే వెళ్తారు అని చెప్పి వాళ్ళైతే స్టార్ట్ అయిపోయినారు ఫ్రెండ్స్. వెళ్ళిపోతారు. అన్న వాళ్ళు అయితే 3 బండ్లు అయితే ఉన్నాయి. అన్న వాళ్ళే పైప్స్ అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు కూడా మనం కూడా స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇక్కడనే చాలా లేట్ అయిపోతుంది. ముందే పార్టీ సార్ గిట్టంగా కాల్ చేస్తే చేస్తుడు మనకి కొద్దిగా ఫాస్ట్గా రండి బాబు అని చెప్పి. ఇప్పుడైతే మనమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక 100 కిలోమీటర్లు ఉంది కదా. ఇంకా ఒక మధ్యలో ఒక దగ్గర పటన్ చెరువు దగ్గర లేకపోతే సదాశివపేట దగ్గర అయితే ఆగి మనం ఒక టీ తాగేసి ఇక మన జర్నీ అయితే కొనసాగిద్దాం ఫ్రెండ్స్. ఇది అయితే మన బండి ఫ్రెండ్స్. మనదైతే 20 ఫీట్ బండి ఫ్రెండ్స్. మనకి ఒక హాఫ్ ఫీట్ అయితే మెటీరియల్ బయటకు వచ్చింది. దాన్ని అయితే ఇట్లా కవర్ చేసేసిన. ఇంకా కూడా ఎవరు మనకి వచ్చి తగలకుండా మనకి సేఫ్టీ కోసం ముందే మన రెడ్ కలర్ కవర్ అయితే కట్టేసిన ఫ్రెండ్స్. నేనైతే ఏంటంటే మనం మంచిగా ఏమైనా ఆపోజిట్ వాళ్ళు మంచిగా రాదు కదా ఫ్రెండ్స్. అట్లా 2 బండ్లు అయితే వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్. అన్న వాళ్ళు ఇంకో అన్న అయితే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, దస్సి పట్టుకొని నిలబడి హాయి చూపిస్తుండే అందరికి. అంటే ఏం చేస్తుండే కదా తెలియదు మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. మన టైర్లు అయితే అన్నీ చూసుకున్నాం ఫ్రెండ్స్. అన్నిట్లలో అయితే గాలి అయితే ఉన్నది. మనకి ఒకవేళ పంక్చర్ అయిపోయినా ఏం ప్రాబ్లం లేదు. మనకైతే స్టెప్నీ అయితే ఉంది ఫ్రెండ్స్. వెళ్దాం ఫ్రెండ్స్, మనమైతే ఇక స్టార్ట్ చేద్దాం మన జర్నీ. ఇక్కడనే లేట్ అయిపోతుంది చాలా. ఇది వచ్చేసి మన బండి. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బండిలో వాటర్, గిన్నర్, డీజిల్ ఎంత ఉంది అన్నీ అయితే చెక్ చేసుకొని బండి అయితే తెచ్చుకుంటే స్టార్ట్ అయిపోయింది. నేను వచ్చేది చెప్పేది ఏంటంటే కొద్దిగా డ్రైవింగ్ చేసినప్పుడు ఏంటంటే కొద్దిగా ఫ్రెండ్లీగా డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్. మన మెయిన్గా వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ పైన అయితే చాలా జాగ్రత్త అయితే డ్రైవ్ చేయాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయితే బతికే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క బండి అయితే 100 నుంచి 120 స్పీడ్లో అయితే ఉంటుంది. ఆ స్పీడ్లో యాక్సిడెంట్ అంటే మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత ఎయిర్ బ్యాగ్స్ ఎంత ఏమన్నా అనుగుణంగా ఎందుకు మనకి ఇంత స్పీడ్ మనం ఒక 100 km/h జర్నీ చేసినా 80 km/h జర్నీ చేసినా ఇప్పుడు ఒక 10 నుంచి 15 నిమిషాల లోపల అయితే నేను ఏమంతా మునిగిపోదైతే నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసినంత మట్టు నేనైతే మా డాడీ అయితే ఇప్పుడైతే కాల్ చేసింది ఫ్రెండ్స్. మరి చెప్తాను నాకు ఎప్పుడు మెల్లవ్వాలి నేనైతే నా బండి అయితే తక్కువలో తక్కువ 60 కంటే ఎక్కువ కొట్టా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు లేట్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, కానీ నేను అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. పెద్ద బండి వచ్చేసి ఎందుకంటే నేను మంచిగా వెళ్ళినా ఇంకోడు ఇంకతను మంచిగా వస్తాడని చెప్పి మనకైతే గ్యారంటీ అయితే ఉండదు. మనం మంచిగా వెళ్ళాలి, ఆపోజిట్ అందరూ మంచిగానే వెళ్ళాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ పైన ఉన్నా చెప్పిన కదా వెళ్తున్నా. నేనైతే సడన్గా అయితే నా అన్న బండి వచ్చేసి అయితే చూసిన ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు వెళ్తున్నా ఫ్రెండ్స్. ఈసీఎంలో 2 కాయిల్స్ అయితే లోడ్ తీసుకొని అయితే వెళ్తుండే అన్న. ఇక్కడికి వెళ్తుండో అయితే తెలీదు. అన్న అయితే చూసాను ఖచ్చితంగా అయితే స్టాక్ అవుతాడు. ఎందుకంటే నేను అన్న బండి వెనక నుంచి అయితే చూడగానే గుర్తుంటే చెప్పసారి అయితే మీరు అట్లనే చూడండి. చిన్నగా అయితే ముంబడికైతే వెళ్దాం. అంటే మా అన్ననే ఫ్రెండ్స్, సొంతం మా పెద్దల కొడుకు, మా డాడీ వాళ్ళ సొంతం అన్న కొడుకు వరకన్న. ఆయన
అక్కడ పెట్టేసి వస్తావా అన్నారు అతడు బీదర్కి అని చెప్పి. అడిగితే మాత్రం చూద్దాం తీసుకొని వస్తాడు ఫ్రెండ్స్. మళ్ళీ కాదని అయితే అన్నాడు ఎప్పుడు. ఒకసారి అయితే అన్నయ్య బండి అయితే ఆపుదాం మనం, చెప్తా ఒకసారి అయితే అన్నకి ఆపమని చెప్తా, ఆపుతాను అన్నాడు. వచ్చేసి అన్నయ్య అయితే బండి అయితే ఆపమని చెప్పి అయితే అడిగిన ఫ్రెండ్స్. అయితే అన్నయ్య ఏమంటుందంటే కింద అవుదాం అవుతాం దిగినాక అక్కడ తాగినాక తాగుదాం రింగు అంటే నన్ను అంటే రింగు అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఎవరైనా ఇంట్లో అయినా అన్నయ్య వాళ్ళు అయినా ఎవరైనా రింగు అనే పిలుస్తారు ఫ్రెండ్స్. నా నిక్ నేమ్ వచ్చేసి అది రింగు. అన్న పటన్సర్ అయితే వెళ్తాడు అని అనుకున్నాం, కానీ అన్నయ్య అయితే మన శంషాబాద్ అయితే పోతున్నట్టు ఫ్రెండ్స్. మనకి దిగే ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే నేనైతే ముందే దిగిపోతాను. శంషాబాద్ అంటే ఆర్జే ఎయిర్పోర్ట్, అక్కడ దిగితే శంషాబాద్ వెళ్తాం. శంషాబాద్ అయితే వెళ్తాం ఫ్రెండ్స్. మనం అయితే చెప్పిన అన్నకి రిటర్న్లో అయితే కలుద్దామన్న. అన్న అయితే గిట్ట సాయంత్రం అవుతుంది ఫ్రెండ్స్ ఎట్లా చేసి, ఎందుకంటే అక్కడ నో ఎంట్రీ కోసం అయితే అయిపోతాడు అన్న. నాకు నో ఎంట్రీ ఏముండదు, ఎందుకంటే నాకు మొత్తం అక్కడ పటన్సర్ వరకు నో ఎంట్రీ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ నాకు పటన్సర్కి ముందే నేను వచ్చి రిటర్న్లో అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తా కదా, అట్లా అని చెప్పి అన్న అయితే ఉన్నాడైతే ఆగుదాం మీకు వచ్చినాక ఆగుదాం, ఎందుకంటే నాకేట కొద్దిగా అర్జెంట్ ఉంది. పార్టీ అతను నాకేట ఫోన్ చేస్తాడు. అసలుకి పొద్దున్నే లోడ్ అయ్యేది ఉండే నా బండి, ఇంకో ట్రిప్ పోయి నుండి, అందుకనే నేను ఆగలేదు అని అంటాడు. ఫోన్ అయితే చేసిన అన్నకి, సరే అని అన్నా. సరే అన్న అని అయితే నేను అనేసిన ఇల్లు ఎక్కువ నూపిలో లేట్ అవుతుంది నేనైతే ముంగడ వచ్చేసిన ఫ్రెండ్స్. అన్న అయితే ఇంకోటి అన్న వాళ్ళ ఫ్రెండ్, ఆయన మా ఇంటి దగ్గర ఉంటాడు అన్న కూడా. అంజీ అన్న పేరు, ఇంకో అన్న పేరు అంజీ, మా అన్న పేరు వచ్చేసి భరత్. ఫ్రెండ్స్ మన ఇద్దరు అన్నయ్య వాళ్ళకైతే మనమైతే ఇప్పుడైతే లిఫ్ట్ అయితే ఇచ్చినాం. పటన్చేరు నుంచి అయితే సంగారెడ్డి వరకు. సంగారెడ్డిలో అయితే అన్నయ్య వాళ్ళు అయితే దిగుతారంట. ఈ బ్రో పేరు వచ్చేసి విఘ్నేష్, ఆ బ్రో పేరు వచ్చేసి మన నిఖిల్. ఇద్దరు అయితే మన మల్లారెడ్డి కాలేజ్లో బీటెక్ ఫైనల్ ఇయర్ అయితే చేస్తున్నారంట ఫ్రెండ్స్. ఇవాళే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తామని చెప్పిన. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఏదైనా అయితే అన్నవాళ్ళు టైప్ చేసుకుంటాం. అన్నయ్య మీరైతే అందరూ నాకు గట్టిగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సపోర్ట్ చేస్తాం సపోర్ట్ బిగ్నెస్ కన్ఫర్మ్. అయితే ఇప్పుడు వచ్చేసి మన సంగారెడ్డి హైవే అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి సంగారెడ్డి హైవే అయితే స్టార్ట్. దీని నుంచి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకొక 50 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంది ఫ్రెండ్స్ మనది. ఇప్పుడైతే ప్రజెంట్ నేనైతే వచ్చేసి మన సంగారెడ్డి హైవే మీద ఉన్న ఫేమస్ టీ పాయింట్ దగ్గర అయితే ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే టీ వచ్చేసి చాలా బాగుంటుంది. మేము ఎప్పుడైనా ఫ్యామిలీతో ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఇంటికి సదాశివపేటకి అయితే వెళ్ళినప్పుడు అయితే ఇక్కడైతే కంపల్సరీ టీ అయితే తాగేసి అయితే వెళ్తాం. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ సైడ్ వెళ్తే మాత్రం టీ అయితే కంపల్సరీగా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఒక్కనే ఉన్నా కాబట్టి ఒక ఛాయ్ ఒక బన్ అయితే నేనైతే తీసుకున్నాను. వెనకెవరో తాత అయితే నన్ను అయితే చూస్తుండే. తాత అయితే అనుకుంటూ నేనే నన్ను వీడియో చూస్తుండీ. వీడియో అయితే తాగుతుండే తాత అయితే నా దగ్గరికి వచ్చి ఏమైంది డ్రైవర్ సాబ్ అని చెప్పి అడుగుతున్నాడు. నేనైతే ఇట్లనే యూట్యూబ్లో వీడియోస్ తీస్తుంటా. తాత అయితే బీడి తాగుతుండు, బిజీ ఉండి కొద్దిగా. తర్వాత అయితే ఛాయ్ తాగినాక మాట్లాడు. ఛాయ్ తాగుతావా చెప్పాలా? ఛాయ్ మందైందా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మందైనా తాత అయితే మంద అయితే తాగిండంట గాయస్. ఎందుకు తాత అట్లా పొద్దున సాయంత్రం 5 అవుతుంది టైం. 1:30 అయితే పెగ్ అయితే కొట్టినట్ట చిన్నగా స్మాల్గా. ఇట్లా ఇటుకలోడు అయితే కొడుతుంట గాయస్ ఎప్పుడు రెగ్యులర్గా. అందులో వచ్చేసి లేబర్ అంటే కిన్నర్ లెక్క అనుకోండి. ఇక ఆ లోడింగ్ అన్లోడింగ్ అయితే చేస్తారు అన్న వాళ్ళు. ఇప్పుడైతే వచ్చేసి మనం మన కంకోల్ టోల్ ప్లాజా దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి మన సెకండ్ టోల్ గేట్ అయితే మనకైతే ఇది వచ్చింది. మనకి అన్లోడింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకి 2 టోల్ గేట్లు అయితే కలుగుతాయి అంతే. ఇక్కడ నుంచి వెళ్ళి మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకొక 30 కిలోమీటర్స్ జర్నీ ఉంది ఫ్రెండ్స్ అంతే. ఇప్పుడైతే మనం బీదర్ బార్డర్ దగ్గర ఒక విలేజ్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాం ఫ్రెండ్స్. వీడికి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది లోపలికి. మీరు చూస్తున్నట్టయితే మొత్తం మనకి ఇక్కడ రెడ్ సాయిల్ అయితే మనం ఈ సదాశివపేట దాటినాక మాత్రం మొత్తం
ఇక్కడ మాత్రం ఇక బ్లాక్ సాయిల్ అయితే కనబడదు మనకి, మొత్తం ఇక్కడ మాత్రం రెడ్ సాయిల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, ఏ ఇల్లు అయినా ఇక్కడ మొత్తం రెడ్ సాయిల్ తోటే కట్టి ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్ కానీ బిల్డింగ్ కానీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ గ్రీనరీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడైతే టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయింది. అక్కడ పోయినాక అన్లోడ్ అవుతుందా కాదా ఇదైతే సస్పెన్స్, మనకైతే తెలీదు. ఇంతవరకు అయితే మనకి పార్టీ సార్ మళ్ళీ అయితే కాల్ చేయలేదు. ఒకసారి అయితే లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో ఇక్కడ. మొత్తం అక్కడ చూసినట్టయితే మొత్తం లోయ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం కూడా చూసినట్టయితే లోయలో ఇట్లా డౌన్ సెక్షన్ అయితే ఉంది ఇక్కడ మనకైతే. మొత్తం లెఫ్ట్ సైడ్లో చెరువు ఉంది, ఇక్కడ ముంగట వైట్ కలర్లో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. మొత్తం ఎర్రమట్టే ఇక్కడ సైడ్ అయితే మొత్తం. మనమైతే లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇక్కడ సస్పెన్స్ ఏముందంటే, ఇక్కడ అన్లోడ్ చేయడానికి ఓన్లీ 3 మెంబర్సే అయితే ఉన్నారంట ఫ్రెండ్స్. అది 3 మెంబర్స్ ఉన్నారు, కానీ 3 మెంబర్స్ తోటి అంటే పైప్స్ వరకు అంటే అన్లోడ్ చేయొచ్చు. కానీ మనకు వచ్చేసి ఒక 3 టన్స్ మెటల్ షీట్స్ తెచ్చినాం మనం. ఆ షీట్స్ అయితే దానికి కంపల్సరీ క్రేన్ రావాలి. నేను వచ్చినంత నేను చూస్తున్న వరకు అయితే క్రేన్ అయితే నాకైతే ఏడా కనిపించలేదు. జేసీబీ ఉంది అని అయితే అంటుండు అన్న, కానీ జేసీబీతో అంటే ఎట్లా వేసి తెల్లారు అయిపోతుంది కదా, దాంట్లో తీయాలంటే ఏమవుతుందో ఏమో ఫ్రెండ్స్, నాకైతే ఏం అర్థం అవుతలేదు. సార్ అయితే వస్తుండు అంట, ఫోన్ చేస్తుండే నేను సార్కి ఇప్పుడే. బాబు నువ్వు అయితే బండి అయితే పక్కన పెట్టుకుని అయితే వస్తున్నా అని చెప్పి అయితే అన్నాడు. ఇది అంటే గోశాల ఉంది, కానీ ఇక్కడ అంతా ఎక్కువ ఆవులు అయితే నాకైతే కనిపించలేవు. ఒక 10 ఆవులు అయితే ఉన్నాయి. షెడ్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడైతే ఇంకా అయితే రెడీ అవుతుందంట గోశాల. ఈ కొన నుంచి వెళ్ళి అక్కడ ముందు వరకు ఉంది, మీకు కనిపిస్తుంది. ఇక్కడ బండి అడ్డం ఉంది మనది, ఇక్కడ ముందు వరకు అయితే ఉంది షెడ్. ఆవు అయితే నాకు ఒక 5-6 ఆవుల కంటే ఎక్కువ ఏమి అయితే కనపడలేదు. కొత్తగా అవుతుంది ఫ్రెండ్స్ అంతా. చూడండి మొత్తం మట్టి రోడ్డు, అటు అసలు ఏం కనబడట్లేదు నాకైతే. మన బండి అయితే అన్లోడ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్, కానీ మనకి ప్రాబ్లం ఏమొచ్చేసిందంటే, ఇక్కడ మన బండిలో అయితే డీజిల్ అయితే అయిపోయింది. అది నేను అక్కడ 3000 డీజిల్ కొనిచ్చిండే, కానీ అది సరిపోలేదు. అంటే ఇక్కడ ఉంది డీజిల్ కొద్దిగా ఉంది బండిలో, కాకపోతే అదైతే మనకి సరిపోదు. పంపు వరకు పోతుందో గ్యారంటీ లేదు. అయితే నేను డాడీకి కాల్ చేస్తే డాడీకి అయితే కాల్ చేసినుండే. ఇక డాడీ అయితే ఇక్కడెక్కడన్నా బ్లాక్లో దొరుకుతా కనుక్కొని అన్నుండే. నేను మన పార్టీ సార్కి అయితే అడిగినుండే. అయితే అడిగితే సార్ అన్నాడు దొరుకుతుంది డీజిల్, కానీ ఒక 110 రూపీస్ పర్ లీటర్ అన్నా. సరే పోతే పోయిన ఒక 100 రూపీస్ అని చెప్పి ఒక 10 లీటర్స్ డీజిల్ అయితే తెచ్చుకున్నామని చెప్పి నేనైతే వెళ్తున్నా. ఇదైతే మన డీజిల్ పెట్రోల్ పంప్ ఇది. ఇక్కడైతే దొరుకుద్దట డీజిల్ అయితే. అంకల్ అయితే మనల్ని అయితే లోపలికైతే రమ్మని చెప్పిండు. ఏదో కుక్ అవుతుంది ఇదే అనుకుంటా గాయస్. డీజిల్ అయితే ఉంది కదా, కనబడుతుంది కదా మీకు. ఎంత అంకుల్ లీటర్? 110 రూపాయలు. ఇది పోయాలి బిడ్డ, అందుకని అదైతే 1 లీటర్ క్యాన్ అంట గాయస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. నేనైతే స్టార్ట్ అయితే అయిపోయినా. ఇప్పుడు మొత్తం చెంబు చటాక్ అయిపోయింది ఫ్రెండ్ నా పనం అయితే. ఎట్లా అంటే డీజిల్ అయిపోయింది, డీజిల్ పోసుకున్నాం. జర మెటల్ కూడా ఇక తక్కువ మంది అయితే ఉండే కొద్దిగా. మేమైతే ఇక అందరం కలిసి కన్వర్ట్ చేసుకుని ఒక 10-15 మంది అవుతుంది. చూస్తారు కదా మొత్తం నాకైతే సాంసానం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక సార్ వచ్చేసి ఇక కొంతమంది లేబర్లని పిలిచినండి. నేనైతే ఇకపోతే సిఎస్ అని చూపిస్తాను. भाई तुम्हारा नाम क्या है? మనీష్ किधर से? ఎంపీ మధ్యప్రదేశ్. ఇంటి ఐటంగా బాడీలో ఒక 10 మంది దాకా అయితే కూర్చున్నారు. అది మాకు కూడా నాకైతే మొత్తం చెంబు చెట్టాకు అయిపోయింది. నా పానం అయితే
పర్లేదు, ఇక అన్నీ అయితేనే ఉంటాయి, ఇక అన్నీ అయితేనే ఉంటాయి, పోతూనే ఉండాలి, నడుస్తూనే ఉండాలి. అట్లయితేనే మనం ముందుకైతే పోతాం. ఇప్పుడైతే ఇక ప్రస్తుతానికి నేనైతే డీజిల్ అయితే పోసుకున్నా. ఇప్పుడు ఇక స్టార్ట్ అయితే అయిపోయినా ఎంతున్నా ఇక పంప్ దగ్గరికి పోయి ఇంకొక 1000 రూపాయలు డీజిల్ అయితే పోసుకుంటే నాకు ఇంటి వరకు వెళ్ళినాక టెన్షన్ అయితే ఉండదు. నా బైక్ అయితే కంపెనీ దగ్గర పెట్టినండే, ఇక నా బైక్ కంపెనీ దగ్గర ఉంటుంది. నాకు ఇప్పుడు మళ్ళీ కంపెనీ దగ్గరికి వెళ్ళి నా బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది. నేను మా డాడీకి అయితే కాలేజ్ చెప్పేసి నా డాడీ నేను మళ్ళీ డైరెక్ట్ ఇంటికి తీసుకుంటా అని చెప్పిన. నేనైతే రోడ్ పైకి వెళ్ళాక వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే చాలా ఇప్పటికైతే వచ్చినాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక పబ్లిక్ కూడా అయితే కనబడతలేదు నాకైతే. నేనైతే దగ్గర ఒక 5 కిలోమీటర్స్ వరకు వచ్చేసిన. వాళ్ళని తిప్పేసి ఇంతవరకు అయితే ఎవరైతే నాకైతే కనబడట్లేదు. నా మొబైల్ సిగ్నల్ కూడా మొత్తం ఇల్లు అయిపోయింది. అది అంటే బఫింగ్ అవుతుంది కదా. నేను హైదరాబాద్ అని చెప్పి చాలా సర్చ్ చేస్తున్నాను, అదైతే రావట్లేదు. టైం వచ్చేసి ఇప్పుడైతే మనకి 9 అయితే అవుతుంది. నేను షాక్ అయింది ఏంటంటే నేను డీజిల్ తీసుకొని వచ్చేలోపు అయిపోయింది కదా అన్లోడ్. సో ఇక సార్ వచ్చేసి ఒక 15 మంది దాకా పిలిపించేసిండు సార్. అంటే నేను డీజిల్కి ఒక 15 మినిట్స్ వెళ్ళిండే అంతే. నాకు తెలిసి క్రేన్ తోటి తీసిన ఇంత జల్లు అయితే కాదు. సార్ దగ్గర నేను థ్యాంక్స్ అయితే చెప్పిన. సార్ అదే అంటుండు, నువ్వు క్రేన్ తీసుకొచ్చినా ఇంత ఫాస్ట్గా అయితే కాదు నీకు అని చెప్పి అంటుండే కదా సార్. అవును సార్, చాలా థ్యాంక్స్ సార్ అయితే నేను అంటుండే. చూస్తున్నారు కదా లొకేషన్ అయితే. ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ గాయ్స్. యూట్యూబ్లో అయితే ఇదైతే అప్లోడ్ చేస్తా ఇప్పుడు, దీన్ని ఎడిట్ చేసి. ఇక అందరూ అయితే నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేనైతే మీరు మంచిగా సపోర్ట్ చేయండి గాయ్స్. డైలీ ఒక కంటెంట్ వీడియోతో ముంగడికైతే వస్తా. లాంగ్ కిరాయి అయితే పెడతాను నేను. నాకు విజయవాడ సైడ్కి ఒక 2-3 కిరాయిలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడైతే కిందనో మీదనో పడి ఆ జంగల్ మంగళకేసి అయితే బయటకు వచ్చేసినాను. ఇప్పుడైతే మన ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ అయితే నాకు 110 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. చూసినట్టయితే మన బండి అయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే ఆపినా నేను. కొద్దిగా బండి నా ఫేస్ ఇట్లా కడుక్కొని బండి విధంగా కొద్దిగా ఇంజన్లో వాటర్ విధంగా అంతా పోసుకొని ముంగడైనా పంపు కనబడితే ఇంకొక 1000 రూపాయలు డీజిల్ పోసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి గాయస్. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికి. ఇప్పుడైతే ప్రజెంట్ వచ్చేసి మన పటన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే నేనైతే ఆగిన. దగ్గర ఒక 1.5 hours నుంచి అయితే నాన్ స్టాప్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన. అక్కడ చెప్పిన కదా లాస్ట్ మన జైరాబాద్ హైవే స్టార్ట్ అయింది, దొరికింది అని చెప్పి. అక్కడ నుంచి మొదలు పెడితే ఇక్కడ పటన్ చెరువు వచ్చినాక మళ్ళీ ఆగిన. ఫుల్ అంటే ఫుల్ నిద్రొస్తుంది నాకైతే. అట్లనే మస్తు ఆకలి గిటంగా అవుతుంది. ఇక మమ్మీ కాల్ చేస్తుండే ఒక 1/2 hour కింద, నీ ఫేవరెట్ డిష్ వండినా బయట ఏం తినకు ఇంటికే రా అని చెప్పి. ఇక సరే మమ్మీ వండిందిలే కదా ఇంట్లో బయట ఏం తింటామని చెప్పి సపడంగా ఇక్కడ ఛాయ్ అన్నది తాగి ఒక కొద్దిగా ఫేస్ వాష్ అయితే వేసుకొని బయలుదేరుతాం గాయస్. ఇక ఏం చేస్తాం, ఇక్కడ తినేసి పోదామంటే మమ్మీ అయితే ఫోన్ చేసింది. కానీ ఇక్కడైతే కొద్దిగా ఛాయ్ అయితే బాగానే ఉంటుంది. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఇంటికైతే రీచ్ అయిపోయినా ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకైతే డైలీ ఇట్లాంటి కంటెంట్ వీడియోస్ అయితే నేను రెగ్యులర్గా ఇప్పటి నుంచి పెడతాను. మన ఛానల్ పేరు వచ్చేసి విఘ్నేష్ ట్రక్ బ్లాగ్స్. జై హింద్, జై డ్రైవర్.